Discussion is advised. ఒకసారి విజువల్స్ చూద్దాం. దేశంలో సంబంధం లేదని రాయితీ ఎప్పుడు ఉండాలి భయం. మొగుడు పిల్లలు ఉన్నవాడితో తిరిగి మళ్ళా పెట్టింది కేసరికి పెట్టాలి. ఇల్లు కూడా తీయండి, నెత్తులు ఎలా రక్కిందో తీయండి. దేశానికి వెళ్ళినా పర్వాలేదు, మా ఆయనతో ఇది తిరిగి నీ కూతురు రంకు చేస్తుంది, నువ్వు రంకు చేస్తున్నావు అని నాకు మెసేజ్లు పెడుతుందండి. ఇంకా మెసేజ్ చూడండి, మెసేజ్లు కూడా చూడండి. తిరిగినట్టు ఉండాలి కదా, తిరిగినట్టు ఉండాలి. భయం దేశంలో సంబంధం లేదని రాయితీ ఎప్పుడు ఉండాలి భయం. మొగుడు పిల్లలు ఉన్నవాడితో తిరిగి మళ్ళా పెట్టింది కేసరికి పెట్టాలి. ఇల్లు కూడా తీయండి, నెత్తులు ఎలా రక్కిందో తీయండి. దేశానికి వెళ్ళినా పర్వాలేదు, మా ఆయనతో ఇది తిరిగి నీ కూతురు రంకు చేస్తుంది, నువ్వు రంకు చేస్తున్నావు అని నాకు మెసేజ్లు పెడుతుందండి. ఇంకా మెసేజ్ చూడండి, మెసేజ్లు కూడా చూడండి. తిరిగినట్టు ఉండాలి కదా. అక్రమ సంబంధాలు కుటుంబాలనే కాదు మనుషుల జీవితాన్ని ఎలా రోడ్డు మీదకి లాగేస్తున్నాయో చెప్పడానికి ఇంకొక ఉదాహరణ కింద చెప్పుకోవాలి. ఈ ఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చోటు చేస్తున్న ఈ ఘటన ఒకసారిగా అక్కడ షాక్ గురి చేస్తుంది. నిన్ననే చూసాం ఇటు అనకాపల్లికి సంబంధించిన ఒక ఘటన, అంతలోనే ఇప్పుడు ఇంకొక ఘటన. అసలు ఏం జరుగుతోంది, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పోలీసుల దర్యాప్తులో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది? శివరామకృష్ణ. సత్యం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో యువత అయితే ఈ ఇది శివరామకృష్ణ, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, ఆ దృశ్యాన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు నడి రోడ్డు మీద ఆ యువతిని పట్టుకొని చితకొట్టింది ఆ కుటుంబం. మరి ముఖ్యంగా మీరు ఆ మహిళ చూడొచ్చు, ఆ మహిళ ఒకటే చెప్తోంది, ఇటు అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాదు, వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాదు, తనతో తన ఫోన్స్కి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించిన ఫోన్స్కి మెసేజ్లు కూడా చాలా అభ్యంతరకరంగా పెట్టింది, అభ్యంతరకరమైన మెసేజ్లు పెట్టింది అంటూ కూడా సదరు వివాహిత చెబుతున్న సందర్భం మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే తనకి ఆ ఘటనలో గాయమైన నేపథ్యంలో తనొక అంశాన్ని ప్రతిపాదించి అక్కడ చెప్పడం జరుగుతోంది. వాళ్ళు చేస్తుంది తప్పు, తిరిగి నాకు వచ్చే మెసేజెస్కి సంబంధించి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ కూడా చెప్తున్న సందర్భం. ఈ క్రమంలో మీరు చూడొచ్చు, ఆ యువతిని అక్కడే రోడ్డు మీద పట్టుకొని ఇద్దరు మహిళలు చితక్కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. నడి రోడ్డు మీద ఇద్దరు మహిళలు ఆమెను చితక్కొట్టడం జరుగుతోంది, ఆమె మీద దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకటే చెబుతోంది, ఆ కుటుంబం తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని నడి రోడ్డు పైన యువతిని చితకబాదడం జరిగింది అంటూ కూడా ఆ మహిళ చెబుతోంది. తన భర్తకి దూరంగా ఉండాలని చెప్పినప్పటికీ వినలేదు, పైగా తనకే అభ్యంతరకరమైన మెసేజ్లు పెట్టింది అంటూ కూడా సదరు మహిళ చెప్పడం జరుగుతోంది. నర్సీపట్నం మున్సిపాలిటీలోని శాంతినగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది ఈ వీడియో. ఆ ఘటనకు సంబంధించి ఆ మహిళ మాట్లాడుతోంది, ఒకసారి ఏముంటుందో చూద్దాం. తిరిగినట్టు ఉండాలి కదా, తిరిగినట్టు ఉండాలి. భయం దేశంలో సంబంధం లేదని రాయితీ ఎప్పుడు ఉండాలి భయం. మొగుడు పిల్లలు ఉన్నవాడితో తిరిగి మళ్ళా పెట్టింది కేసరికి పెట్టాలి. ఇల్లు కూడా తీయండి, నెత్తులు ఎలా రక్కిందో తీయండి. దేశానికి వెళ్ళినా పర్వాలేదు, మా ఆయనతో ఇది తిరిగి నీ కూతురు రంకు చేస్తుంది, నువ్వు రంకు చేస్తున్నావు అని నాకు మెసేజ్లు పెడుతుందండి. ఇంకా మెసేజ్ చూడండి, మెసేజ్లు కూడా చూడండి. తిరిగినట్టు ఉండాలి కదా, తిరిగినట్టు ఉండాలి. అది ఆ మహిళ అంటోంది. మరి ముఖ్యంగా పెళ్ళైన నా భర్తతో
పిల్లలున్న భర్తతో పిల్లలున్న వ్యక్తితో తిరగడమే కాదు, నా భర్తతో తిరుగుతూ నాకే అభ్యంతరకరమైన మెసేజ్లు పెడుతోందనేది ప్రస్తుతం ఆ మహిళ చెబుతున్నమాట. ఈ క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి అంశాలు ప్రస్తుతం కుటుంబం చెప్పడం జరుగుతుంది, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ప్రస్తుతం ఆ కుటుంబం ఏమంటోంది, మరి ముఖ్యంగా ఆ ఇద్దరు మహిళలని ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగిందా, లేకపోతే ఒకరిని అదుపులోకి తీసుకున్నారా? అప్డేట్స్ ఏంటి? సచిన్, అనకాపల్లి నర్సీపట్నంలో కౌన్సిలింగ్ చేయడం అయితే జరిగింది. అయితే ఎవరైతే ఈ యువతి అసభ్యకరమైన మెసేజ్లు పెడుతుందో ఆ యువతికి అయితే కౌన్సిలింగ్ ఇచ్చి పత్రాలు అవి రాయించుకొని అయితే పంపించడం అయితే జరిగింది. పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం అయితే జరిగింది. వివరాల్లోకి అయితే సచిన్, మరో యువతి సంబంధం పెట్టుకుందనే ఆరోపణలతో భార్య రోడ్డుపై ఆ యువతిని దేహశుద్ధి చేసిన సంఘటన ఇది అనపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని డాన్ బాస్కో స్కూల్ సమీపంలో శనివారం సాయంత్రం ఈ సంఘటన అయితే జరిగింది. తన భర్తతో ఈమె తిరుగుతుందని భార్య చెబుతూ ఆ యువతిని బహిరంగ ఒక కర్రకి కట్టేసి మరీ చెదగొట్టింది. అయితే చుట్టుపక్కల ఎంత ఆపకుండా వారు ఎంత వారించినా భార్య తిరుగు నాకు కూడా అసభ్యకరమైన మెసేజ్లు పెడుతుందని చెప్పి ఆ భార్య తనని బాగా కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసు వచ్చి తీసుకెళ్లి అయితే కౌన్సిలింగ్ చేశారు. స్టేషన్ ఈ భర్తతో వివాహ పెట్టుకుని నడి రోడ్డుపై యువత చిత్తకబాదింది. అయితే నర్సీపట్నం ఘటన జరిగింది. ఈ మధ్యలో ఈ అంశం సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది. ఈ వీడియో మొత్తం అంతా చర్చనీయంగా మారింది నర్సీపట్నం అనకాపల్లి జిల్లా మొత్తం అంతా. సచిన్, ప్రధానంగా వీళ్ళిద్దరిని కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి రివ్యూ చెప్పి పోలీసులు అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పెద్ద మనుషుల తరహా మధ్య పెట్టి పూజల కింద వాళ్ళు లెటర్లు అవి రాయించుకొని ఇద్దరికి కౌన్సిలింగ్ అయితే చేశారు. సచిన్, రైట్ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది, సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో. దీంతో ఒక్కసారిగా అనకాపల్లి వ్యాప్తంగా ప్రస్తుతం సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. విజువల్స్ మీరు చూస్తున్నారు వాటీవీ స్క్రీన్ మీద. ఈ అంశానికి సంబంధించి ఇటు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దారుణం చోటు చేసుకుంది. భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని నడి రోడ్డుపైనే యువతిని చితకబాదింది ఆ భార్య. తన భర్తకు దూరంగా ఉండాలని ఎంత చెప్పినా వినడం లేదని యువతిని చితకొట్టింది ఆ భార్య. నర్సీపట్నం మున్సిపాలిటీలోని శాంతినగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీడియో. నెత్తులు ఎలా రక్కిందో తీయండి. దేశానికి వెళ్ళినా పర్వాలేదు, మా ఆయనతో ఇది తిరిగి నీ కూతురు రంకు చేస్తుంది, నువ్వు రంకు చేస్తున్నావు అని నాకు మెసేజ్లు పెడుతుందండి. ఇంకో మెసేజ్ చూడండి, మెసేజ్లు కూడా చూడండి. తిరిగినట్టు ఉండాలి కదా, తిరిగినట్టు ఉండాలి. ఉండాలి భయం, దేశంలో సంబంధం లేదని రాయించినప్పుడు ఉండాలి భయం. మొగుడు పిల్లలు ఉన్నవాడితో తిరిగి